హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రుద్ర వాళ్ళ ఇంటికి పంతులు గారు వచ్చి శ్రీరామనవమి ఉత్సవాలని జరిపించాల్సింది మీరే విజయేంద్ర ప్రతాప్ గారు అని విజయేంద్ర ప్రతాప్తో మాట్లాడుతూ ఉంటారు. పోయిన సంవత్సరం మీ కుటుంబం బాధలో ఉందని మిమ్మల్ని అడగలేదు, కానీ ఈసారి సీతారాముల కళ్యాణం మీ చేత్తో జరిగితేనే చాలా బాగుంటుంది అని చెప్పడంతో ఇంకా విజయేంద్ర ప్రతాప్ అండ్ శకుంతల ఇద్దరూ భానుని గుర్తు చేసుకుంటూ పాపం చాలా అంటే చాలా బాధపడతారు. అదే టైంకి ఇంకా రుద్ర అంటారు, పంతులు గారు మీరు వెళ్ళి అన్ని ఏర్పాట్లు చేసుకోండి, మా పెద్దమ్మ పెదనాన్న చేతుల మీదుగానే ఖచ్చితంగా ఈ కళ్యాణం జరుగుతుంది, వెళ్ళండి అని చెప్పడంతో ఇంకా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు పంతులు గారు. అలా శ్రీరామనవమి ఏర్పాట్లన్నీ జరుగుతూ ఉంటాయి అంగరంగ వైభవంగా గుడిలో. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. రుద్ర ఫ్యామిలీ అందరూ కలిసి గుడికి బయలుదేరాలి అని ఇంకా అలా గుడికి వెళ్తూ ఉంటే కరెక్ట్గా అదే టైంకి వీరు నువ్వు రావా అని అడుగుతారు. అంటే అత్తయ్య గారు ప్రీతి అననేలోపు ప్రీతి ప్రెగ్నెంట్ కదా, అందుకే తను రాకపోవడమే మంచిది. ఇప్పుడు అసలే తను మంత్స్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి తనకి ఎక్కువగా రెస్ట్ తీసుకొని ఉండాలి, కాబట్టి తను వద్దు అని అంటారు. సరే అయితే నేను కూడా తనతో పాటే ఇంట్లో ఉండిపోతాను అని అంటారు. అదేంటి నువ్వు రావచ్చు కదా వీరు అని అడిగేసరికి లేదు, తను ఒంటరిగా ఉంటే తనకేదైనా అవసరమైతే ఎవరు చూస్తారు, ఇంట్లో వాళ్ళందరూ వెళ్ళాలి కదా, ఏం పర్లేదని చెప్పి వీరునే ఇంట్లో ఉండిపోతాడు. ఇంకప్పుడే ఇషిక అక్కడికి వచ్చి ఏంటి బ్రో అందరూ అక్కడికి వస్తూ నువ్వు ఒక్కడివే ఇక్కడ ఉంటే మరి అక్కడ మావయ్య గారిపై అటాక్ ఎలా ప్లాన్ చేస్తావు, మావయ్య గారిపై అటాక్ చేస్తానన్నావు కదా, అది ఎలా జరుగుతుంది అని అంటారు. ఎందుకు జరగదు, ఖచ్చితంగా జరుగుతుంది, నేను ఇక్కడ ఉండే కథ నడిపిస్తాను, మావయ్య గారికి ఇదే ఆఖరి రోజు అవుతుంది, ఆయన పైకి పోతారు అని చాలా క్రూయల్గా నవ్వుకుంటూ ఉంటాడనమాట. వెంటనే వీరు ఇది ఇలా ఉండగా రుద్ర, గంగ, శకుంతల, విజయేంద్ర అందరూ కలిసి గుడికైతే రీచ్ అవుతారు. ఇంకా అలా శకుంతల మాత్రం ఫేస్ అంతా చాలా డల్గా పెట్టుకుంటుంది. ఎందుకంటే ఒకప్పుడు ప్రమీల కూడా గుడికొచ్చేది, కానీ ఇప్పుడు వాళ్ళందరికీ పనులు ఎక్కువైపోయాయి కదా, అందుకే మనమే రావాల్సి వస్తుంది, ప్రమీల వస్తే ఎలా ఉండేది అని అంటారు. ప్రమీల ఇప్పుడు ఎలా వస్తుంది, అయినా శ్రీరామనవమి కదా, ఈరోజు మన సూపర్ మార్కెట్లో సేల్స్ ఎక్కువ ఉంటాయని నీకు తెలియదా శకుంతల అని అంటారు. సర్లేండి అని మొహం మాత్రం సీరియస్గా పెట్టుకుంటుంది. ఏంటి శకుంతల ఇంకా మొహం అలా పెట్టుకున్నావు, అంటే నేను చేస్తే నీకు సంతోషంగా ఉంటుందా అని అంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది శకుంతల. ఏమండి ఏం మాట్లాడండి అవి అని అంటుంది. లేకపోతే ఎందుకు అలా ఉన్నావు, పండగ రోజైనా సంతోషంగా ఉండు అని చెప్పి ఇంకా లోపలికైతే నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు విజయేంద్ర అండ్ శకుంతల. అప్పుడే ఇంకా అలా రుద్ర కొబ్బరికాయ తీసుకొని దేవుడి దగ్గరికి వెళ్తారు. వెళ్ళి స్వామి నేను కోరుకునేది నా కుటుంబం సంతోషం, ఎందుకంటే పెదనాన్న ఇప్పటి వరకు ఎవరికీ అన్యాయం చేసి ఎరగలేదు, వాళ్ళ నాన్న చేసిన తప్పుకి పెదనాన్నని దోషిగా చేసి పెదనాన్నని అడ్డు తొలగించుకోవాలనుకుంటున్నాడు ఆ వీరు, కాబట్టి వీరు ప్లాన్ని ఎలా అయినా నేను తిప్పికొట్టి మా పెదనాన్న సేఫ్గా ఉండేలా నువ్వే చేయాలి స్వామి అని ఇంక పాపం మనస్ఫూర్తిగా మొక్కుకొని కొబ్బరికాయ కొట్టేసరికి ఆ కొబ్బరికాయ కుళ్ళిపోతుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రుద్ర. గంగ సార్ ఏం సార్ ఈ అపశకునం అని అంటుంది. కంగారు పడద్దు గంగ, పెనానికి ఏమైనా చూసుకోవడానికి మనం ఉన్నాం కదా అని ఇంకా అలా పాపం రుద్ర గంగని ఓదారుస్తూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా విజయేంద్ర ప్రతాప్ అలా ఇంకా ఫోన్లో మాట్లాడుతూ పక్కకి వచ్చి అండ్ అక్కడ కొంతమంది వాళ్ళకి తెలిసిన వాళ్ళు కనబడ్డారని వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. ఏర్పాట్లన్నీ ఎలా జరిగాయని చెప్పి ఇంకా అలా ఎంతో హ్యాపీగా మాట్లాడుతూ ఉంటే కరెక్ట్గా అదే టైంకి ఒక రౌడీ అలా చూస్తూ ఉంటాడు. వెంటనే వీరుకి కాల్ చేస్తారు. హలో సార్ మీరు చెప్పినట్టే ఇక్కడికి వచ్చాను సార్ అని అంటారు. మా మావయ్య గారు కనబడుతున్నారు కదా, వెంటనే వాయిన్ని పైకి పంపించేసేయి అని ఇంకా అలా అతన్నైతే సెట్ చేసుకుంటాడు. అతనేమో ఒక పెద్ద కత్తి తీసుకొని అలా విజయేంద్ర ప్రతాప్ వైపు వస్తూ ఉంటాడు. కొంతమంది జనాలందరూ ఇంకా అలా గుమ్మి గూడి ఉండడంతో వెంటనే అలా విజయేంద్ర ప్రతాప్ దగ్గర కత్తి తీసుకొని వచ్చి తన్ని చంపాలనే లోపు
ఒక చెయ్యి అడ్డుకుంటుంది. ఆ చెయ్యి ఎవరిదో కాదు, రుద్రాది. ఇంకా రుద్ర అలా బాగా కొట్టి కొట్టి కొడతాడనమాట వాడిని, పక్కకు తీసుకువెళ్ళిపోయి. ఇంక వెంటనే గంగ ఏమో, పెద్దోరు పెద్దోరు ఇక్కడ మీరు మాట్లాడేది పెద్దోరు, రండి అక్కడ కళ్యాణానికి అందరూ ఎదురు చూస్తున్నారు, రండి పెద్దోరు అని చెప్పి ఇంక తీసుకువెళ్తుంది. అది కాదు గంగ అని అంటారు. రండి పెద్దోరు అని ఇంక అలా తీసుకువెళ్ళి కళ్యాణాన్ని జరిపిస్తూ ఉంటే అదంతా చూస్తూ ఉంటారనమాట రుద్ర. పాపం విజయేంద్రని శకుంతలని కలిసి చూస్తూ హ్యాపీగా ఫీల్ అయ్యి, రేయ్ ఎంతమంది వచ్చారా అని అడుగుతారు. సార్ అంటే అది అని అనేలోపు, ఏయ్ నాకు టైం లేదు, చెప్తే వదిలేస్తా, లేదు అంటే చంపేస్తా అని రుద్ర గట్టిగా బెదిరిస్తాడు. అది అది అని అనేలోపు ఇంకా అలా వీరు అయితే కాల్ చేస్తూ ఉంటాడు. అనుకున్నా కాల్ చేస్తాడని. చెప్పు, మమ్మల్ని వచ్చి ఒకడు కొట్టాడని చెప్పు అని అంటారు. సార్ అంటే అని అనేలోపు ఇంకా గట్టిగా వాడిని కొట్టి ఎవరైతే రౌడీలు ఉన్నారో వాళ్ళందరినీ వెతికి వెతికి మరి వేటాడుతాడు రుద్ర. ఇంకా అలా సీతారాముల కళ్యాణాన్ని విజయేంద్ర శకుంతల పేరుపైనే చేయిస్తారు. అదంతా చూస్తూ గంగా రుద్ర ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా వాళ్ళందరూ కలిసి ఇంటికి రీచ్ అయ్యేసరికి వీరు చాలా హ్యాపీగా ఫిట్గా ఉన్న విజయేంద్ర ప్రతాప్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇదేంటి, నేను ఏదో అనుకున్నాను, ఇక్కడ ఏదో జరిగింది, అయినా మావయ్య గారేంటి ఏమి కాని వాళ్ళ వచ్చేశాడు అంటే వాడు వాడు అని ఇంక వీరు పక్కకి వెళ్ళి ఫోన్ చేస్తూ ఉంటాడనమాట. హలో ఏంట్రా, ఒక్క పని కూడా చేత కదా అని అంటారు. సార్ ఒకడు వచ్చి మమ్మల్ని బాగా కొట్టాడు సార్, కొట్టి వెళ్ళిపోయాడు సార్ అని చెప్పేలోపు ఇంకా అలా వీరు వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ రుద్ర ఉంటాడు. రుద్రాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు వీరు. ఏంటి వీరు, ఏదో ప్లాన్ చేసి ఫ్లాప్ అయినట్టుంది అని అంటారు. అలాంటిదేమీ లేదు బావా అని అంటారు. చూడు, ఇప్పటి వరకు మనం ఇండైరెక్ట్గా మాటలతోనే యుద్ధం చేసుకున్నాం, కానీ ఎప్పుడైతే నువ్వు పెదనాన్నగారిని చంపాలి అనుకున్నావో అప్పుడే మాటలు కాదు చేతల్లోకి దిగాలని నాకు అర్థమైంది. చూడు వీరు, నీ పగకి కారణం మీ నాన్నే కొంతమందిని మోసం చేసి మా పెదనాన్న పేరు వాడుకొని చిట్ ఫండ్ కంపెనీని తన పేరుకి మార్చుకొని ప్రజలందరినీ మోసం చేశాడు. తన మోసానికి తగ్గట్టు ఆయనకి శిక్ష పడింది, అంతేకాని మా పెదనాన్న వల్ల కాదు. ఈ విషయాన్ని నువ్వు అర్థం చేసుకో అని అంటారు. ఏంటి వీరు బావా, తెలిసిపోయిందా? మా నాన్న దగ్గర నుండి కూపీ లాగడం స్టార్ట్ చేసావన్నమాట. చూడు, నీ వర్షన్లో నువ్వు కరెక్ట్, నా వర్షన్లో నేను కరెక్ట్. ఈ ఫ్యామిలీని నాశనం చేసేంతవరకు నేనైతే ఊరుకోను. నీకు డైరెక్ట్గా చెప్తున్నా, నన్ను ఎలా ఆపుతావో నేను చూస్తా అని అంటారు. ఇప్పుడు ఆపాను కదా, అయినా చూడలేకపోయావా అని అంటారు రుద్ర. ఇప్పుడు ఎలాగో ఓపెన్ అయిపోయింది కదా, కాబట్టి ఇప్పటి నుండి అసలైన యుద్ధం అనేది స్టార్ట్ అవుతుంది అని ఇంకా వీరు అండ్ రుద్ర ఇద్దరు ఓపెన్గా ఛాలెంజ్ చేసుకుంటారు. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. ఇంకా అలా గంగ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటే అప్పుడే గంగ దగ్గరికి రుద్ర వస్తారు. ఏంటి, ఏమైంది అలా ఉన్నావు అని అడుగుతారు. ఏం లేదు సార్, నేను ప్రమీల అక్క విషయంలో ఆలోచిస్తున్నాను. ప్రమీల అక్కకి అతనైతే బాగుంటాడు కదా అని ఆలోచిస్తున్నాను అని అంటుంది గంగా. చూడు, అతని గురించి నేను అన్ని డీటెయిల్స్ కనుక్కున్నాను, నువ్వు ఇంకేమీ ఆలోచించాల్సిన అవసరమే లేదు, అర్థమైందా అని ఇంక అక్కడి నుండి వెళ్ళిపోతారు రుద్ర. ఏ పనిలో అయినా మీరు ముందే ఉంటారు సార్ అని ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది గంగా. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ఇంకా వీరు ఓ ప్లాన్ వేసుకుంటాడు. ఇప్పుడు ఎలాగో రుద్రబాబుకి అంతా నిజం తెలిసిపోయింది కాబట్టి ఇప్పుడు నేను చేయాల్సిందంతా డైరెక్ట్గా చేయాలి, కానీ వీళ్ళ ఫ్యామిలీ అందరూ పైకి పోవాలి. అలా జరగాలి అంటే అని వీరు అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా లక్ష్మి అండ్ పైడిరాజు ఇద్దరు మాట్లాడుకుంటారు. అయినా ఏంటి లక్ష్మి, అల్లుడు గారు వచ్చి వెళ్ళినప్పండి కనీసం సరిగ్గా తినటం లేదు, ఏమీ తాగటం లేదు, ఏమైంది నీకు అని అంటారు. ఏమైందంటా వింటయ్యా, తెలిసిపోయింది కదా, అల్లుడు గారికి
తను మన కూతురు కాదు అని తెలిసిపోయింది కదా. అలాంటప్పుడు ఎంత బాధగా ఉంటుంది మనసులో. వాళ్ళని మోసం చేశామని మనం ఎంత ఎంత బాధగా ఉంటుంది అని పాపం బాధపడుతూ ఉంటే, చూడు లక్ష్మి, ఎప్పుడైనా ఒక రోజంటూ వస్తుంది. ఆ రోజు ఖచ్చితంగా నిజ నిజాలు తెలుస్తూనే ఉంటాయి. నువ్వు ఇప్పుడు ఇలా బాధపడద్దు అని ఇంకా ఓదారుస్తూ ఉంటారు. కరెక్ట్గా అదే టైంకి పేపర్ అయితే వస్తుందన్నమాట. రేయ్, మా ఇంటికి ఏంట్రా పేపర్ వేసావు అని చెప్పి ఇంకా పేపర్ ఓపెన్ చేయగానే అందులో గంగ వాళ్ళ సొంత అమ్మా నాన్న ఫోటో ఉంటుంది. ఒక్కసారిగా ఫోటో చూసి షాక్ అయిపోతాడు పైడిరాజు. హే లక్ష్మి, లక్ష్మి అని లక్ష్మి దగ్గరికి వెళ్తాడు. ఇంకా లక్ష్మి అయితే ఏమైందయ్యా అని అంటుంది. ఒకసారి ఒకసారి ఫోటో చూడు, వీళ్ళు వీళ్ళు వాళ్ళే కదా అని అంటారు. అవునయ్యా, వీళ్ళు వాళ్ళే. ఇదేంటి వీళ్ళు ఇక్కడున్నారు అని అడుగుతారు. వీళ్ళ తరపు వాళ్ళు ఎవరైనా ఉంటే అర్జెంటుగా ఈ హాస్పిటల్కి రావాలను. ఎందుకంటే వీళ్ళు తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నారు అని అందులో క్లియర్గా రాసుంటుంది. ఒక్కసారిగా ఇంక పైడిరాజు అండ్ లక్ష్మి ఇద్దరు షాక్లో ఉండిపోతారు. అయ్యో, ఇదేంటి ఇప్పుడు ఏం చేయాలి? పాపం వాళ్ళని చూస్తుంటే మంచి వాళ్ళ ఉన్నారు. ఇప్పుడు ఏం చేయాలి అంటే మనం అక్కడికి వెళ్దామని అంటాడు పైడిరాజు. ఏంటయ్యా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అక్కడికి వెళ్తామా? అక్కడికి వెళ్తే ఏం జరుగుతుందో తెలుసు కదా అని అంటారు. ఏం పర్లేదు, తప్పైపోయిందని కాళ్ళ మీద పడితే వాళ్ళే క్షమించి ఊరుకుంటారు. మనం వెళ్దాం, వెళ్ళి అన్ని నిజాలు వాళ్ళకి చెప్పేద్దాం. వాళ్ళ ఆఖరి నిమిషంలో అయినా గంగకి వాళ్ళని చూపిద్దామని చెప్పి ఇంకా అలా లక్ష్మి అండ్ పైడిరాజు ఇద్దరు హాస్పిటల్కి బయలుదేరుతారు. వాళ్ళ ఆవిడ, ఎవరైతే గంగ వాళ్ళ కన్న తల్లి ఉంటుందో ఆవిడ కొన ఊపిరితో ఉంటుంది. ఇంకా గంగ వాళ్ళ నాన్నగారైతే అలా సైలెంట్గా చూస్తూ ఉంటారు. సార్, ఏమైంది అని నర్స్ అడిగితే, ఏముంది, బాగా బెంగ ఎక్కువయ్యి ఎప్పటి నుండో బెంగ పెట్టుకొని ఇదిగో ఇక్కడి వరకు తెచ్చుకుంది. మాకు మా బిడ్డ లేక లేక పుట్టిన సంతానం. అలాంటి బిడ్డని కొంతమంది ఈ ఎత్తుకు వెళ్ళిపోయారు. అసలు ఎక్కడికి వెళ్ళారో ఏం చేశారో కూడా తెలియదు. అందుకే నా బిడ్డను మర్చిపోలేక తన ప్రాణాల మీదకి తెచ్చుకుంది అని ఇంక చెప్తూ ఉంటారు గంగ వాళ్ళ తాతగారు. సారీ నాన్నగారు. ఇంకా అదంతా దూరం నుండి వింటూ ఉంటారు లక్ష్మి అండ్ పైడిరాజు. ఇప్పుడు ఇది చెప్తే ఏమనుకుంటారో అని ఇంకా అలా వెళ్ళి చూస్తూ ఉంటారు. ఎవరు మీరు అని అడుగుతారు. సార్, మీరు మీరు పేపర్లో వేయించారు. మీ మీకు ఒకటి నిజం చెప్పనా? మీ కన్న కూతురు మా దగ్గరే ఉంది సార్ అని అంటారు. ఏంటి, మీ దగ్గర ఉందా? ఇదంతా నిజమా అని అంటారు. అవును సార్, తను మా దగ్గరే ఉంది, కావాలంటే చూపిస్తామని ఇంకా అలా గంగకి కాల్ చేసి గంగని హాస్పిటల్కి పిలిపిస్తారు. గంగా రుద్ర ఇద్దరు హాస్పిటల్కి రీచ్ అవుతారు. అమ్మా, ఏమైంది నీకు, ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతారు. ఇంక వెంటనే గంగ అలా ఇంక తన్ని తీసుకువెళ్ళి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి పైడిరాజు వాళ్ళ భార్య లక్ష్మి, అమ్మా గంగ, ఇన్ని రోజులు నీ దగ్గర ఈ విషయాన్ని దాచిపెట్టినందుకు నన్ను క్షమించు, కానీ ఇప్పుడు బయటపడాల్సి వస్తుంది. గంగ ఇంకా వాళ్ళిద్దరిని చూడగానే గంగకి ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది. గంగని చూసుకుని వాళ్ళిద్దరూ ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. నువ్వు నువ్వు గ గౌరీ కదా అని అంటారు. గౌరీయా? గౌరీ ఎవరు సార్ అని అంటుంది. ఇంక వెంటనే వాళ్ళ అమ్మ అయితే అలా హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నా సరే తన కన్న కూతుర్ని చూసేసరికి ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. పోలికలు ఎక్కడికి పోతాయి, అచ్చన్ నాలాగే ఉంది కదా అని పాపం వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు గంగని చూసి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంటే శకుంతల సారీ లక్ష్మీ పైడిరాజు మాత్రం ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. మన బాధ్యత ఇవాటితో అయినా తీరిపోయింది అని కాస్త ప్రశాంతంగా ఫీల్ అవుతారు లక్ష్మి అండ్ పైడిరాజు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.